నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంజనేయ స్వామి దేవాలయ హుండీని పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు. 5,000 రూపాయల నగదు చోరీ. నిందితులను పట్టుకుంటామని జైపూర్ ఎస్ఐ వెల్లడి. సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ. ఈ నెల 22న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శోభయాత్రలో పాల్గొనాలని వార్డు ప్రజలకు పిలుపు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కానుకూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు అర్ధరాత్రి హుండీ పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి గుడిని శుభ్రం చేసే స్థానిక మహిళ దేవాలయం చేరేసరికి గేటు తాళం పగిలి ఉన్న విషయం గమనించి వెంటనే గ్రామ సర్పంచ్కు సమాచారం తెలియజేసింది. స్థానిక సర్పంచ్ చెరవాణిలో కానుకూరు గ్రామం నందు జరిగిన విషయం పోలీసు వారికి వెల్లడించారు. క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది ఇజాద్ భాస్కర్ కానుకూరు గ్రామంలోని దేవాలయానికి చేరుకుని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోని సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలను తనిఖీ చేశారు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి హుండీలోని డబ్బులను ఖర్చు చేస్తామని గ్రామస్తులు వివరించారు. చోరీకి గురైన నగదు 5,000 వరకు ఉండొచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై జైపూర్ ఎస్ఐ ఉపేందర్రావుని వివరణ కోరగా విచారణ చేపట్టి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. కాన్పూర్ గ్రామం జైపూర్ మండల్ మంచిర్యాల జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. పొద్దుట టైంలో గుడిని క్లీన్ చేయడానికి వచ్చిన అమ్మ చూసేసరికి ఉండి తెరిచి ఉన్నట్టు ఆమె గ్రహించి సర్పంచ్కి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి బ్లూ టీమ్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగినది. మంచిర్యాల జిల్లా కేంద్రం 5వ వార్డులో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 5వ వార్డులో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని దేశ రక్షణకు త్యాగాలు చేసే సైనికులను ఉద్దేశించి మరియు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా ముగ్గులను వేసి దేశ సమైక్యతను చాటిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 2,500, మూడవ బహుమతిగా 1,500 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 22న రామ జన్మభూమి ఆలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 5వ వార్డు ప్రజలందరూ ఆ రోజు ఐబీ చౌరస్తా నుంచి కులమతాలకు అతీతంగా మహిళలు, భక్తులు అందరూ శోభయాత్రలో తిరుమలగిరి కాలనీ నుంచి ఊరేగింపుగా రావాలని కోరారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ యూత్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా 5వ వార్డులో సాయికుంట యూత్ పెద్ద మనుషులు మహిళా అక్కచెల్లెల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని ఘనంగా నిర్వహించుకొని జరుగుతూ ఉన్నది. సంక్రాంతి యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా చిన్నారులు, మహిళా సోదరుమణులు దేశభక్తి కోసం, అదేవిధంగా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను, ఇవాళ దేశ రక్షణ సైనికుల కోసం, రేపు జరగబోయే శ్రీరాముని యొక్క బాలరాముల విగ్రహ ప్రతిష్టాపన ఏ విధంగా అయితే వాళ్ళ ముగ్గుల రూపంలో చూపేటటువంటి సోదరుమణులకు
నేను ప్రత్యేకంగా ఇలా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో గెలుపొందినటువంటి మహిళా సోదరులకు ఈరోజు మా వాడ మరి పెద్ద మనుషుల సమక్షం లోపల ఇలా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు 22 తారీఖు నాడు మా అయోధ్యలో శ్రీ బాలరాముని యొక్క విద్య ప్రతిష్టాపన సందర్భంగా మరి మా 5వ వార్డు నుంచి కూడా పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళాలని అందరూ కోవడం జరుగుతూ ఉన్నది. మన ఐబీ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు శోభయాత్ర ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి మనందరం కూడా తిరుమల కాలనీ గుడి వద్ద నుంచి 5వ వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దలు, యూత్, మహిళా సోదరులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడి నుంచి మనము ఒక ర్యాలీ కార్యక్రమంగా మనం ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ శోభయాత్రలో మరి పాల్గొనాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మరి ముగ్గుల పోటీలు నిర్వహించినప్పుడు సహకరించినటువంటి మా వాడ యూత్ పిల్లలకు మరి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రాబో రోజుల్లో కూడా మీ యొక్క ప్రేమ ఇదే విధంగా చాటి చెప్పాలని, ఇంకా మీరు ఈ ముగ్గుల పోటీలు ఎవరైతే మరి గెలుపొందిన వారు ఎవరు నారాజు కాకుండా గెలుపు ఓటమిలు సమానంగా స్వీకరించి ఇంకా మీరు మంచి ముగ్గులేసి ఇంకా మంచి మొదటి బహుమతి పొందే విధంగా మీరు ముందుకు సాగాలని, అదేవిధంగా మరి వచ్చే సంవత్సరం ఎవరైతే మరి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న సందర్భంలో వారికి ఈ సంవత్సరమే నేను బహుమతిని అనౌన్స్ చేస్తున్నాను. మొదటి బహుమతి 5,000 రూపాయలు ఇస్తాను, రెండో బహుమతి 2,500, మూడో బహుమతి 1,500 రూపాయలు ఇస్తానని మీకు ముందుగానే ప్రకటిస్తున్నా. మీరు వచ్చే సంవత్సరం మరి దీన్ని ఎవరో అదృష్టవంతులో మీరు పరీక్షించుకోవాలని మీకు ఒక సంవత్సరం ముందుగానే మీకు ఈ బహుమతిని అనౌన్స్ చేస్తున్న అక్కచెల్లెల కోసం అని దీని అందరూ కూడా మీరు వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని అన్ని విధాల మరి సహాయ సహకారం అందిస్తున్న మీ అందరూ కూడా పేరు పైన ప్రత్యేకంగా మరి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్డు చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సోమవారం ఫిట్నెస్ ఫ్రీకర్స్ పేరుతో స్త్రీ పురుషులిద్దరికీ జిమ్ కేంద్రాలను ప్రారంభించారు. జిమ్ సెంటర్ నిర్వాహకులు రాసకట్ల శ్రావణ్, దళపతి సింగ్ కేంద్రాన్ని సోమవారం ముఖ్య అతిథులుగా రాసకట్ల సరస్వతిచే ప్రారంభోత్సవం చేయించి మాట్లాడారు. మంచిర్యాలలో ఇంతవరకు ఉన్న జిమ్ కేంద్రాలన్నిటికంటే అతిపెద్ద జిమ్ సెంటర్ను మార్కెట్ రోడ్డు చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ప్రారంభిస్తున్నామని, జిమ్ సెంటర్ స్త్రీ పురుషులకు వేరువేరుగా ఏర్పాటు చేశామని, వారికి ట్రైనర్లు కూడా వేరుగా ఉంటారని, 2 కేంద్రాలు సెంట్రలైజ్ ఏసీ కవర్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రెబ్బెన మండలం గోలేటిలో సేవాలాల్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన కబడ్డీ పోటీలో నర్సాపూర్ జట్టు గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ను రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్, గ్రామ సర్పంచి పోటు సుమలత ప్రారంభించారు. తాండూరు, నర్సాపూర్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీలో సాగిన ఆటలో 8 పాయింట్ల తేడాతో నర్సాపూర్ జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు మొదటి బహుమతిగా 10,000 రూపాయల నగదును అందజేశారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గొంది వెంకటరమణ, ఏఈ స్వర్ణలత, ఆర్ఐ సులోచన పేర్కొన్నారు. మంగళవారం కాశీపేట మండలంలోని కోమటి చేనులోని బస్టాండ్ సమీపంలో యువరాజ్యం యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ ఎస్టీ సాధన సమితి కమిటీ చైర్మన్ గొంది వెంకటరమణ, సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను మాజీ సర్పంచ్ జాడి శంకరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన మహిళలతో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో, ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో యువరాజ్యం యూత్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్, నాయకులు దుర్గం పోషం, రమణారెడ్డి, ఎంపీటీసీ చంద్రమౌళి, వాసుదేవ్, సాగర్, జాడి కిరణ్, దుర్గం గణేష్, సాయిని స్వామి, దుర్గం వినోద్, సంకూరి సురేష్, పులి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాల విద్యార్థులకు తెలంగాణ గురుకులాలు వరం లాంటివని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పులేటి నరేష్ అన్నారు. మంగళవారం స్థానిక సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో గురుకులాల్లో 10వ తరగతి ప్రవేశాల కోసం ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 5వ తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో పేద విద్యార్థులు చదువుకునేందుకు గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర మహిళా కో కన్వీనర్ ఉప్పులేటి గోపిక, తోకల నిరూష, దాసరి రాజనర్సు, సంగి సంతోష్, నెరువట్ల రాజలింగు, సాయి పోచయ్య, మంతెన సదానందం, కొండ సతీష్, మాడుగుల రామన్న, ఉప్పులేటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు జనరల్ గురుకులాలలో 5వ తరగతి ప్రవేశాల కోసం పేద విద్యార్థులకు గురుకులాలలో చేరడానికి ఈ నెల 20 తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దానిలో భాగంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మందమరి పట్టణంలో 5వ తరగతి ప్రవేశాల కోసం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు గురుకులాలు అనేటి వరం లాంటివి. ఈ గురుకులాలలో అన్ని సకల సౌకర్యాలు విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నందున పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యకు, నాణ్యమైన విద్యకు, అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఈ గురుకులాలు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలకు చెందిన పిల్లలంతా తమ పిల్లల్ని గురుకులాలలో చేర్పించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద వర్గాలు ఈనాడు ఎన్నో లక్షల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారు. అలాంటి విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం చెందినట్లయితే వారికి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా ఉచితంగా ఈ గురుకులాల ఉన్నత విద్య దొరుకుతుందని తెలియజేస్తున్నాం. అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకులాలలో 5వ తరగతి ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
ఆంజనేయ స్వామి దేవాలయ హుండీని పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు 5,000 రూపాయల నగదు చోరీ, నిందితులను పట్టుకుంటామని జైపూర్ ఎస్ఐ వెల్లడి. సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ఈ నెల 22న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శోభయాత్రలో పాల్గొనాలని వార్డు ప్రజలకు పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.